గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐమ్ డాక్టర్ అయోధ్యాకి సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే. కొంతమంది అడుగుతుంటారు, సార్ ఆత్మహత్యలేమో కానీ ఈ హత్యలు, మర్డర్స్, హోమిసైడ్, ఈ గాయపరుస్తారు, దొమ్మీలు చేస్తారు, కొట్లాడతారు, ఆఖరికి హత్యలు చంపేస్తారు. వీళ్ళలో పశ్చాత్తాపం ఉండదా? గిల్టీనెస్ కనిపియదా? అసలు ఎటువంటి మనుషులు ఇలా తెగబడి ఇలా ఘోరమైన హత్యలకు పాల్పడుతున్నారు అని అడుగుతూ ఉంటారు. ఈ హోమిసైడ్ అనేది, హత్యలనేది సహజంగా కొన్ని రకాల తెగల్లో మనం సైకోసిస్, స్కిజోఫ్రీనియా అనే వ్యాధుల్లో మానసికమైన భ్రాంతులు, భ్రమలకు గురై హోమిసైడ్ హత్యలు చేయటం చూస్తాము. అలాగే మరి ఇంటాక్సికేషన్లో డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకొని ఈ హత్యల దాకా వెళ్ళే వాళ్ళని దొమ్మీలకి గాయపరిచేదానికి చూస్తాము. మరి సైకోపత్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటే పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వ సమస్య, వ్యక్తిత్వపరమైన జబ్బు. వాటిల్లో కూడా ఇటువంటి వాళ్ళని చూస్తాము. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఈ గ్యాంగ్స్టర్సు దొమ్మీలకి వెళ్తారు. ఈ పొలిటికల్ గ్యాంగ్ వార్లు, లేకపోతే ఈ రౌడీలు, మాఫియాలు, వీటిల్లో ఎక్కువగా ఇలాంటి వాళ్ళు అలాగే అనుచర వర్గంలాగా బాస్ ఏదైనా చెప్తే ఎస్ బాస్ అండి నరికేస్తా, వేసేస్తా, ఈ అనే వాళ్ళల్లో ఎక్కువగా ఈ సైకోపత్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ అనే పర్సనాలిటీ డిజార్డర్ను చూడటం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇలా ఎందుకు కొంతమందిలో అలాంటి మనస్తత్వం వస్తుంది అంటే, జెనెటిక్గా, జన్యుపరంగా తల్లి వైపు, తండ్రి వైపు వంశాల్లో ఇలాంటి మనస్తత్వం ఉంటే జన్యువుల ద్వారా వాళ్ళకి ఆ మనస్తత్వం సంక్రమించటం, ఆ పుట్టిన వాతావరణం, పుట్టి పెరిగిన వాతావరణం, స్లమ్స్లో మొరల్ అండ్ ఎథికల్ లైఫ్ లేకపోవటం, అలాగే ఆ స్లమ్స్లో పెరిగే పీర్ గ్రూపు, ఆ చెడు స్నేహాలు, ఆ తిరిగే వాతావరణం, ఇవన్నీ కూడా వీళ్ళకి దోహదం చేయటం, వీళ్ళల్లో చిన్నప్పటి నుండే స్కూల్కి ఎక్కొట్టడం, అబద్ధాలు ఆడటం, పశ్చాత్తాపం లేకపోవటం, గిల్ట్ ఫీలింగ్ లేకపోవటం, అటాచ్మెంట్ లేకపోవటం, మానవ సంబంధాల మీద నమ్మకం లేదు, అటాచ్మెంట్ లేదు, తప్పు చేశానన్న భావన లేదు. అలాగే అతి చిన్న వయసులోనే డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకోవటం, వ్యభిచారానికి పాల్పడటం, ఇలాంటి లక్షణాలు. అలాగే దొమ్మీలు, అవసరమైతే డబ్బు కోసం, ఇంకో దానికోసం, స్త్రీ కోసం, లేకపోతే వాడి అలవాట్లని పబ్బం గడుపుకోవటం కోసం ఎదుటి వ్యక్తుల్ని దొంగతనాలు చేయటం, గాయపరచటం, చంపేయటం, ఇలాంటి లక్షణాలు ఈ రకమైన మనస్తత్వాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఇందాక మనం ముందు చెప్పుకున్న జబ్బుల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి మనస్తత్వం ఉన్నప్పుడు తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, కొలీగ్స్ కానీ అతి చిన్న వయసులోనే ఈ దారి తప్పి ప్రవర్తించే ఆ ప్రవర్తనగా మనస్తత్వం కలిగిన పిల్లల్ని కానీ, పెద్దవాళ్ళని కానీ మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే వీళ్ళకి అనేక సిట్టింగ్స్, సైకోథెరపీ సెక్షన్స్, అవసరాన్ని బట్టి మందులు వాడటం ఇలా ఇలా ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళని గుర్తించి మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళకే కాదు సమాజానికి కూడా మంచి చేసిన వాళ్ళం అవుతామండి. మీ డాక్టర్ అయోధ్య ఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ. నమస్తే.